8వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. సహోదరి సహోదరులారా, ప్రభు మన జీవితాలలో చేసిన ఏ మేలుని మనం మర్చిపోకూడదు. కొంతమంది ఏదైనా శ్రమను వచ్చినప్పుడు మాత్రమే ప్రభువుని ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రభు సహాయం అందగానే ప్రభువుని మర్చిపోతూ ఉంటారు. మళ్ళా ఏదైనా సమస్య వస్తే తప్ప ప్రభు దగ్గరకు రారు. ఇటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండకూడదు. ఒకసారి మనం నిజంగా గుర్తు చేసుకుంటే ప్రభు ఇప్పటి వరకు మన జీవితాలలో ఎన్నో రకాల మేలులను జరిగించాడు కదా. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభువే మనల్ని స్వస్థపరిచాడు కదా. ఆర్థిక ఇబ్బందులతో కృంగిపోతూ ఉన్నప్పుడు ప్రభువే అద్భుతముగా మనకు సహాయం చేశాడు కదా. ప్రయాణాలలో మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడాడు కదా. చుట్టుప్రక్కల ఎన్ని భయంకర రోగములు ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి ప్రభువే మనల్ని భద్రపరిచాడు కదా. అపవాది శక్తుల నుండి మనల్ని కాపాడాడు కదా. మన అవమానాలను ఘనతగా మార్చాడు కదా. మన కంటితో చూసినవి కొన్నే, మనకు తెలియకుండా ప్రభువు మనల్ని ఎన్నో విధాలుగా కాపాడాడు. కృంగిన పరిస్థితులలో ఉండి ఎవరితో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభువే మనల్ని ఆదరించాడు కదా. ఎంతో దుఃఖకరమైన పరిస్థితులలో ఇంకా పరిష్కారము లేదే అన్న పరిస్థితులలో కూడా ప్రభువే ఒక గొప్ప నిరీక్షణను కలుగజేసి అద్భుతముగా మార్గాన్ని తెరిచాడు కదా. ఇలా మనం గుర్తు చేసుకుంటే ప్రభు మన జీవితాలలో జరిగించిన మేలులు ఎన్నో ఉంటాయి. ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటూ ఉన్నాను. మనుషులముగా మనము మర్చిపోయే స్వభావాన్ని కలిగి ఉంటాము. అయితే ప్రభు మన జీవితాలలో జరిగించిన ఏ మేలుని మనం మర్చిపోకూడదు. కాబట్టి మీరు ఒక పుస్తకాన్ని పెట్టి ప్రభు మీ జీవితాలలో జరిగించిన ప్రతి మేలుని ఆ పుస్తకంలో రాయడం మొదలు పెట్టండి. ఎటువంటి మేలైనా కానీ ప్రతిదీ రాయండి. ఒక్కోసారి అపవాదే మన మనసులో ఇటువంటి ఆలోచనను కలుగజేస్తాడు. ఎలా అంటే, ప్రభు నీకు ఏం చేశాడు, నీ జీవితంలో ఇప్పటి వరకు ప్రభు నీకు ఏ మేలు చేశాడు అని. అప్పుడు ఈ పుస్తకాన్ని మనం చూస్తే మనకు తెలుస్తుంది ప్రభు మన జీవితాలలో ఎన్ని రకాల మేలులను జరిగించాడో. కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంటుంది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. అవును, ప్రభు మన జీవితాలలో జరిగించిన ఏ మేలుని మర్చిపోకుండా ప్రతి మేలుని బట్టి ప్రభు పట్ల కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఇప్పటి వరకు మా జీవితాలలో ఎన్నో రకాల మేలులను జరిగించావు తండ్రి. అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు మీరే మమ్మల్ని స్వస్థపరిచారు ప్రభువా. మా ప్రయాణాలలో మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడారు తండ్రి. ఎన్నో రకాల ప్రమాదకరమైన రోగముల నుండి మమ్మల్ని కాపాడారు ప్రభువా. ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు మీరే అద్భుతముగా సహాయం చేశారు తండ్రి. కృంగిన స్థితిలో ఉండగా మీరే మమ్మల్ని ఆదరించారు ప్రభువా. ఆదలలో ఉన్నప్పుడు అద్భుతముగా మీ వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడారు ప్రభువా. మా జీవితాలలో జరిగించిన ప్రతి మేలుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము ప్రభువా. అయితే ఏ మేలుని మేము మర్చిపోకూడదు తండ్రి. ప్రతి విషయంలోనూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.